నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గ వడ్లమాని గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఆరవ శ్రీధర్ కేసు కి సంబంధించి ఆల్రెడీ త్రిసభ్య కమిటీ అయింది, మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ అన్ని ప్రొవైడ్ చేయమని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. మరి ఈ తరుణంలోనే ఏదైతే కంటిన్యూస్ వీడియోస్ రిలీజ్ చేస్తూ వస్తున్నారో వీణా గారు, ఆవిడ పేరు ఎప్పుడు కన్ఫ్యూజన్ మనకి. సో హర్షవీణ గారు. సో ఆవిడ మళ్ళీ కొత్త వీడియో ఒకటి రిలీజ్ చేశారు. అసలు ఏంటి ఆ వీడియో? గతంలో మరి పెళ్లిళ్ళు, విడాకులు, కోతలు ఇవన్నీ ఏవో ఉన్నాయంటున్నారు. మేడం ఏం చెప్తారో, మేడం దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటో కనుక్కుంటాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. ఏంటి మ్యామ్, అంటే ఇప్పుడు ప్రెసెంట్ అంటే జనరల్ గా మనకి మీడియాలోనే ఒక కేసు వస్తుంది, దాని గురించి చర్చిస్తాము, దాని అప్డేట్ అయిపోతుంది, మళ్ళీ ఇంకొకటి మనకు కొత్తది ఏదో ఒకటి న్యూస్ వస్తూ ఉంటుంది. సో ఇదేంటంటే కంటిన్యూ ఎపిసోడ్స్. అసలు అంటే ఒక సీరియల్ తీసిన వాళ్ళు కూడా ఇన్ని వీడియోలు ఎట్ ఏ టైం చేయలేరు. పోస్ట్ చేయాలంటే చాలా ప్రొడక్షన్ టీము అవన్నీ ఉండాలి. కానీ మరి ఇప్పుడు ఈవిడ వీణా గారు ఏదైతే రిలీజ్ చేస్తూ ఉన్నారో, సో అసలు ఏంటి బ్యాంకింగ్ పెట్టుకున్నారు, వీడియో బ్యాంక్. ఇప్పుడు మనం కొత్తగా ఛానల్ పెట్టాం అనుకోండి, మామూలుగా అలవాటు ఏంటో 3 నెలలకి మొత్తం బ్యాంకింగ్ పెట్టుకుంటాం. అది ఏ ఛానల్ అయినా చేస్తుంది, అది అలవాటు మనకి. సో అట్లా ఆవిడ బిజినెస్ నామ్స్ ఫాలో అవుతున్నారు. ఆవిడ ఇప్పుడు బిజినెస్ పెట్టిన అంతే కదా మ్యామ్, 3 months ఆవిడ ఒక పద్ధతి ప్రకారం వెళ్తున్నారు. చాలా ఏమనాలి, సిస్టమేటిక్ గా ఒకటే ఎట్లాగా అవతల వాడిని కొట్టాలి, అలాగే 20 కోట్లు కొట్టాలి. వీడు కాకపోతే ఇంకొకటి ఎవిడెన్స్. ఇప్పుడు అంటే ఇది మీరు నేను సరదాగా ఆడ మనిషి కాబట్టి మనం వ్యంగ్యంగా మాట్లాడే మనకేం సంబంధం లేదు. సో ఫస్ట్ కేసులో ఆవిడ ఏం చేసిందో, సెకండ్ కేసులో ఏం చేసిందో, ఇప్పుడు అరవ శ్రీధర్ కేసులో కూడా 3వసారి కూడా అదే ఫాలో అవుతుంది, ట్రెండ్ ఫాలో అవుతుంది. ఏంటి ఆ ట్రెండ్? ఫస్ట్ భర్త ఎవడైతే ఉన్నారో అతని పేరేంటి, భవానీ శంకర, అతన్ని ఫేస్బుక్ లో పరిచయం చేసుకుని అతన్ని అంటే నీకు నా మీద ప్రేమ ఉందా లేదా, కోసుకుంటావా కోసుకోవా, అట్లాగే అతన్ని కూడా అతను కోసుకునేలా చేసి, అతను ఏమీ లేకపోయినా కూడా అతన్ని నేను ఇంకంతకంటే చెప్పలేను కొన్ని, మొత్తానికి బెదిరించి పెళ్లి చేసుకున్నాక వాళ్ళు భయపడిపోయి అతన్ని టార్చర్ పెడితే, ముందు పెళ్ళ ప్రెగ్నెన్సీ మేడం ఈ కేసులో అదొకటి. అంటే ప్రెగ్నెన్సీ అని అబద్ధం చెప్పింది, అది మనం విన్నది. నిజంగా ప్రెగ్నెన్సీ కాకపోయినా కూడా లాయర్లు కూడా అలా దొరుకుతున్నారు ఇవిడికి. న్యాయ వ్యవస్థ అట్లా ఉందా? అందరూ అలా ఉండరు కానీ కొంతమంది. సో అట్లా బెదిరించే లాయర్లు దొరకడం, వాళ్ళు భయపడి ఈ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయడం, తర్వాత ఈ అమ్మాయి టార్చర్ పెట్టడం. ఫస్ట్ భర్తే చెప్పారు మనం. సో మొత్తానికి వాళ్ళు విడాకులు ఇప్పించుకుని ఈవిడికి 5 లక్షలు ఇచ్చి సెటిల్ చేసుకున్నారు. చేసుకున్నాక ఈవిడ మళ్ళీ ఇదే సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్నాను అదే కథ రెండో అతనికి కూడా చెప్పింది. రెండో అతను కూడా కోసుకున్నాడు పాపం పిచ్చాడులాగా. అది అది మరి ఏమైందో మనకు తెలియదు. మొత్తానికి ఒక కొడుకు అయితే ఉన్నాడు. ఇప్పుడు అరవ శ్రీధర్ విషయంలో కూడా ఇప్పుడు ఏమంటోంది, అతను ఎట్లా మాట్లాడతాడు, అసెంబ్లీలో ఉండి నేను ఆ వీడియో రిలీజ్ చేస్తాను, నేను వాళ్ళకు కూడా పంపిస్తాను స్పీకర్ కి. ఈవిడ చాలా ఫేక్ అని తెలుస్తుంది, ఈవిడ సర్టిఫికెట్స్, తర్వాత ఈవిడ ఏదో ఢిల్లీ వెళ్ళింది, ఇవన్నీ కూడా ఫేక్ అని అంటున్నారు, తెలియదు అవన్నీ కూడా నిజాలు కావని. కాబట్టి ఈ కేసు మీరు ఈవిడ వైపు వినేసి మనం అది ఫైనల్ అని అనుకోకూడదు. అది అన్ని వైపుల నుంచి చూడాలి. ఎందుకంటే ఇప్పుడు అరవ శ్రీధర్ అనే అతను కమిటీ ముందు హాజరయ్యారు, అతని వివరణ అతను ఇచ్చుకున్నారు, ఈవిడ అబ్స్కాండ్ అయింది. ఇప్పుడు వచ్చి మళ్ళీ ఏదో ఎక్కడెక్కడో మీడియాలో కనిపిస్తుంది. అంటే నేను అనేది ఏంటంటే, అసలు మీకు ఇంత ధైర్యం ఎలా వస్తుంది తప్పు చేసే? ఇప్పుడు వాళ్ళ చేత పచ్చబొట్లు పడిపించి వాళ్ళని కోసుకోమని ఏంటిది? అందుకని ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో హర్షవీణ, ఈ అమ్మాయి విషయంలో మాత్రం కొంచెం గట్టి చర్యలు తీసుకోవాలి పోలీసులు కూడా. లేదంటే ఇంకా ఎంతమంది ఇట్లాగా పిచ్చాళ్ళు అవుతారు? అవును, ఇప్పుడు ఫేస్బుక్ లో ఇవి ఉన్నవి మంచి మాటలు పంచుకోవటానికి గాని మోసాలు చేయటానికి కాదు కదా. కాబట్టి ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే, ఈ హర్షవీణ విషయంలో ఈ అరవ శ్రీధర్ ఏమున్నా ఓపెన్ గా బయటకు రావాలి. లేకపోతే ఆయన భవిష్యత్తు కూడా అంధకారం అయిపోతుంది. అవును. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ అమ్మాయి కోసం అతని జీవితం పాడైపోతుంది. అవును. సరే పెళ్లి చేసుకుంటారా చేసుకుంటే ఇవన్నీ వాళ్ళ వ్యక్తిగతాలు, మనకు అస్సలు అవసరం లేదు. ఓన్లీ మనకు కావాల్సింది ఏంటంటే, ఈ హర్ష వీణ వల్ల ఇంకొకళ్ళు మోసపోకూడదు. ఈ అరవ శ్రీధర్కి న్యాయం జరగాలి. అంటే తప్పొప్పులు పక్కన పెడితే, ఇప్పుడు పెళ్లి చేసుకుంటా అన్నాడు అదంతా కాదు. సో మొత్తానికి ఈ హర్షవీణ వల్ల ఇప్పుడు అరవ శ్రీధర్ జీవితం నాశనం అవ్వకూడదు, ఇంకొకరి జీవితం కూడా నాశనం అవ్వకూడదు. ఇప్పుడు బలవంతంగా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నా రేపొద్దున నష్టపోయేది
అరవ శ్రీధరే. ఇప్పుడు మనకు అర్థమవుతున్నది. పెళ్లి చేసుకోవడం కానీ ఇంకా డివోర్స్ ఇవ్వలేదు కదా. అదే నేను అనేది. ఇప్పుడు ఇవన్నీ కూడా అసలు ఏంటంటే ఏంటి అసలు ఈ కాదు, నేను confusion? అడుగుతున్నది ఏంటంటే అతను పెళ్ళయిందని తెలిసాక అసలు ఇంకొక లేడీని మీరు ఎట్లా అలాగా ఇబ్బంది పెడతారు? అసలు ముందు చెప్పారో లేదో ఈవిడ అనేది ఒక డౌట్. అది అదే నేను అంటున్నా. అసలు ఈవిడ పెళ్ళయిందో లేదో ఇతనికి తెలుసో లేదో మనకు తెలియదు. అరవ శ్రీధర్కి పెళ్ళయిందో లేదో మనకు తెలియదు. అవును. నేను అంటున్నది అది. ఇప్పుడు ఇవన్నీ కూడా బయటికి రావాలి. ఇప్పుడు అరవ శ్రీధర్ అనే అతను కమిటీ ముందు ఏం చెప్పారో అది పబ్లిక్ అయితే గానీ మనం మాట్లాడటానికి లేదు. అవును. సరే ఇవాల్టి వరకు అయితే మొత్తానికి ఇప్పుడు ఒకటేనండి. ఇప్పుడు ఈవిడ వల్ల మళ్ళా ఫ్యూచర్ లో ఎవరు బాధపడకూడదు. ఈవిడ ఇప్పటికైనా జ్ఞానోదయం పొంది ఆవిడ జీవితం ఆవిడ సక్రమంగా అంటే నిలబెట్టుకుంటే సంతోషిస్తాం. ఎలాంటి వాళ్ళైనా ఆడవాళ్ళు కాబట్టి మనం కొద్దిగా అదే నేను అంటున్నది. సాఫ్ట్ కార్నర్ ఉంటుంది కదా మనకి. ఎందుకు దాన్ని క్యాష్ చేసుకుని చట్టాలు న్యాయాలు ఉన్నాయి ఇష్టం వచ్చినట్టు అది నేను వినియోగించుకుందాము అని. ఎందుకు ఇలా అడ్డదారులు తొక్కడం? జీవితం అనేది చిన్నది, దాన్ని మంచిగా మలుచుకోవచ్చు కదా. అవును. ఇప్పుడు ఏం కలిసి వచ్చింది? ఇప్పుడు ఎవడు పట్టించుకుంటాడు? ఇవాళ ఛానల్స్ వాళ్ళందరూ కూడా పిలుస్తారు, అది అక్కడితో అయిపోతుంది. రేపొద్దున ఆవిడ భవిష్యత్ ఏంటి? ఆవిడ జీవితంలో ఎవరు ఉంటారు తోడు? ఈ లాయర్లు డబ్బుల కోసం ఏమైనా చేస్తారు. ఏముంది, వాళ్ళకి పేరు కూడా వస్తుందని అంతే తప్ప ఈవిడ ఇప్పుడు మీద ఇంకొక- sympathy ఉండదు. ఇంకొక ఆప్షన్ ఉంది మ్యామ్ నేను అనుకోవడం. ఇప్పుడు హస్బెండ్ దగ్గర కొడుకున్నాడు చక్కగాను, ఆయన కూడా ఇప్పటి వరకు బయటికి ఎక్కడ రాలేదు. ఏదో ఒక ఆడియో కాల్ ఆ మధ్య ఎప్పుడో రిలీజ్ అయింది, బట్ ఆయన బయటికి రాలేదు. గతంలో వీడియోలో ఆవిడే అన్నది, మా హస్బెండ్ చాలా బాగా మాట్లాడుతున్నాడు ఇప్పుడు, అది మొత్తం నీ వల్ల చెడిపోయిందని చెప్పి జర్నలిస్ట్ ని కొట్టారు చూడండి ఒక వీడియోలో. సో అంటే ఆయన టచ్ లో ఉన్నాడు, ఆయన బానే ఉన్నాడు. సో ఇప్పుడు ఈ చెత్త ఇదంతా వదిలేసి ఒక క్లారిటీ ఇచ్చేసి హ్యాపీగా వెళ్ళే పిల్లాడు భర్త హాయిగా సెటిల్ అయితే బాగుంటది. అదే నేను దేనికి అంటున్నా, ఉపయోగపడేది కాదు అది ఇది. దేనికి ఉపయోగం అండి? ఇప్పుడు మనం ఇప్పుడు ఇప్పుడు డబ్బుల కవర్ కోసం- చేస్తున్నాం, ఇప్పుడు తర్వాత ఉండదు ఇతను ఇంకా. ఎమ్మెల్యే కాబట్టి డబ్బుల కోసం ఎరా అంతే కదా, తెలిసిపోయింది కదా తెలిసిపోయింది కదా. ఎంత తప్పది? అవును. ఇప్పుడు ఆవిడ నిజం చెప్పారో లేదో తెలియదు, అబద్ధం చెప్పారో ఏమో తెలియదు. తెలీదు. అవును. ఏది ఏమైనా ఇలాంటి కేసుల్లో మనం ఆల్రెడీ చెప్పాము, అవునవును. మగవాళ్ళు జాగ్రత్తగా ఉండాలని మనం చెప్తున్నాం. అవును. అవును. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ.